ఒక నిమిషం అట్నే వచ్చండి. భగవద్గీతని మనకి వివరించి ఇచ్చిండు కాబట్టి మన జీవితం పాపాలు లేకుండా, రోగాలు లేకుండా, అశాంతి లేకుండా చక్కగా మోక్షం వైపు నడవాలంటే భగవంతుడు ఏం చెప్పిండో అది చేద్దాం. చేద్దామా? 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 అందరం ఆరోగ్యంగా ఉన్నామండి. నేను అంత దూరంకి వెళ్ళి మీ అందరి కోసం, నా కోసం, మీ కోసం వచ్చినప్పుడు కొంచెమైనా మీరు ఆచరణ చేయడానికి, పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే, అరే నేను అక్కడికి వెళ్ళి చెప్తే ఓ నలుగురు బాగుపడ్డారంటే కదా. అంటే నేను మీకోసం చెప్తున్నా. చెప్పడం నా పని అయిపోయింది. మీరు బాగుపడ్డా బాగుపడకపోయినా నా పని అయిపోయింది. బాగుపడితే మీరు ఇంకా నలుగురికి బాగు చేస్తారు కాబట్టి, అంతేనా కదా. మరి మీ జీవితం బాగుపడుతుంది. మీరు బాగుపడి నలుగురి కోసం మీరు 4 గ్రామాలలో చెప్తే ఆ నలుగురు బాగుపడి ఇంకా నలుగురిని, అందుకే కదా చిరంజీవి నాకు సారీ వద్దు, క్షమాపణ వద్దు, నేను చేసిన మంచిని నువ్వు ఇంకా ముగ్గురికి చేయు. మంచి పెరగాలంటే పంచబడాలి, జ్ఞానం పెరగాలంటే పంచబడాలి. పంచబడితేనే పెంచబడుతుంది, దాచుకుంటే దోచబడుతుంది. నీళ్ళలో దాచుకుంటే ఏమైతే దొంగోడు వచ్చి, మరి మన అంతరంగంలో జ్ఞానం దాచుకుంటే ఏమైతుంది? దోచుకోబడుతుంది, మర్చిపోతాం. మనలో ఉన్న జ్ఞానము పంచకపోతే ఏమైతుంది? మరుగున పడిపోతుంది మన లోపల. మన దగ్గర బోలేనంత డబ్బు ఉంది, తీసుకుపోయి బీరువాలలో, బ్యాంకులలో పెడితే బీరువా దోసేవాడు ఉన్నాడు, బ్యాంకు దోసేవాడు ఉన్నాడు. అదే మనం ఈ రెండిట్లలో ఉంచకుండా మనకి ఎంత కావాలో అంత ఉంచుకుంటూ, నీకు 90% ఉంచుకో, 10% దానం చేసినావు అనుకో, అది 90%గా మారిపోతుంది. చూడండి, విశ్వంలో నువ్వు ఏది ఇస్తావో అది 3 తిరుగుతుంది, తిరిగి నీ జీవితంలోకి వస్తుంది. పాపమైన, పుణ్యమైన, మంచైనా, చెడైనా ఇలా ఇవ్వు, అలా పొందు. అందుకని జ్ఞానం ఇవ్వాలి. మనం జ్ఞానం, ఎందుకంటే మనిషికి కావాల్సిన అన్నింటికంటే ముఖ్యమైనది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానంగా ఎదిగేటందుకు తీసుకోవాలి. అలా వచ్చినప్పుడు మనమే భగవంతుడిగా మారిపోతాం. కాబట్టి జన్మ ఉండదు, సత్యలోకంలో విహరిస్తూ మళ్ళీ ఒక అద్భుతమైన గురువుగా అందరికీ చెప్పడానికి వస్తుంది. అప్పుడు చేయడం ఉండదు, ధ్యానం చేయడం ఉండదు, చెప్పడమే ఉంటుంది. ఇప్పుడు చేయాలి, చేయించడానికి రావాలి. సరేనా? వయసుతో సంబంధం లేదు, పెద్దలందరూ కూడా చేయాలి. ఎంత వయసు ఉందో తప్పకుండా. చైర్లో కూర్చుంటారా? కూర్చోండి. మంచం మీద కూర్చొని కూడా చేయొచ్చు. నియమం లేదండి. పీరియడ్స్ నెలసరి వచ్చినా కూడా ధ్యానం చేసుకోవచ్చు. ఎందుకంటే నెలసరిలో నొప్పులు ఎక్కువ వస్తాయి. ఆ నొప్పులు పోగొట్టుకోవడానికి మన లోపలికి మనం ప్రయాణం చేస్తే విశ్వశక్తి ఎక్కువ వచ్చి ఆ నొప్పి దగ్గరికి వెళ్ళి క్లీన్ చేస్తుంది. దీనికి దానికి సంబంధం లేదు, దోషమే లేదు. అసలు ముట్టుకే దోషం లేదు. కానీ ముట్టు రూపమే నీవురా అన్నాడు ఒక యోగీశ్వరుడు. ముట్టు రూపమే, ముట్టాడితేనే కదా అమ్మాయి. అంటే ఆ ముట్టంతా ఆగి కడుపులో ఏమైతుంది? ఒక బిడ్డని తయారు చేస్తుంది. మరి ఆ బిడ్డని నువ్వు ముట్టుకుంటలేవా? ముట్టు రూపమే బిడ్డరా, నవరంధ్రాల తోలు బొమ్మరా. ఈ రంధ్రాలు ఎన్నున్నాయి? తోలు బొమ్మలో 9 ఉన్నాయి. ఇది ఇంకా పట్టలే, ఇది పట్టగానే 9 రంధ్రాలు ఉన్నాయి. దాని గురించి మధ్యాహ్నం క్లాస్ ఉంటుంది. మనలో ఉన్న 9 రంధ్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దాంట్లో ఎవరెవరు ఉన్నారు, వాటిని మోస్తే ఇంకేం వస్తుంది మనకన్నది తిన్న తర్వాత, ప్రసాదం తర్వాత తెలుస్తుంది. నవరంధ్రాల తోలు బొమ్మరా, మలమూత్రాల మురికి కొంపరా, మాస మాసాన భాగాలకి పిండము రూపము దాచెను. అందుకని ముట్టు రూపమే నీవురా అంటే మనలోన ఉన్న ముట్టు ఆగి మాసాన, నెల నెలకి పిండము, కాళ్ళు, చేతులు అన్నీ వచ్చి ఒక బేబీగా, బాబుగా తయారవుతుంది. అలాంటి గొప్పదైన ముట్టుని ఈరోజు మనం ఆశ్రయించుకుంటాం. దాని గురించి కూడా తెలుసుకుంటాం. అమ్మాయి గర్భవతిగా ఉంది,
వింటుంది, ఆమెనే వింటుందా? అందులో ఉన్న ఆ ఆత్మ, ఇప్పుడు ఇంకా ఆ పేరు పెట్టకండి కొడుకు బిడ్డ, ఆ ఆత్మ కూడా వింటుంది. ఆ ఆత్మకి బిడ్డనా కొడుకా అది వాళ్ళిద్దరి సంగతి. అందుకని ఆ ఆత్మ కూడా వింటుంది. కాబట్టి ఇప్పుడు ఆమె అదృష్టవంతురాలు. చూసారా? అంటే చక్కగా ఈ మాటలన్నీ వింటుంది. నువ్వు కింద కూర్చోడానికి ప్రయత్నం చేయండి, అసలు మనకి ఇబ్బంది కలగదు. మనం అన్ని అపోహాలు, గర్భంతో ఉంది పైన కూర్చోవాలి అంటే డాక్టర్లు చెప్పేటి అన్ని పొల్లు. మనకే ధైర్యం ఉంటే ప్రతిదీ మనం చేసి చూపించగలుగుతాం. మా చెల్లెకి ఇప్పుడు 8 నెలలు. మొన్న క్లాస్కి తీసుకొచ్చిన మా చెల్లె అంటే ఎవరు తెలుసా? మా అత్తకి వీణకూడదు. తను మాంసము చికెన్ సెంటర్ ఉంటుంది వాళ్ళ నాన్న చికెన్ సెంటర్ పెడతారు. తనని నేను ధ్యానం క్లాసులకి తింపి 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 ఒక రత్నంగా తయారు చేసి శాకాహారిగా మారి ధ్యానం చేస్తూ పెళ్ళి మొన్న రీసెంట్గా పెళ్ళైతే గర్భం దాల్చినప్పటి నుంచి అన్ని గ్రంథాలు చదువుతూ కిందనే పడుకుంటుంది. 8 నెలలు కిందనే కూర్చొని ఫోన్ చేస్తారు. అసలు అందరూ రివర్స్ ఉన్నారు ఇప్పుడు దానికి. అది అంటే పాతకాలంలో ఎట్లా ఉండే వాళ్ళ ప్రతి పని చేసుకుంటారు. అంటే పాతకాలంలో ఎంత కష్టపడి గర్భంతో ఉన్నప్పుడు చేసే నార్మల్ డెలివరీలో నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేస్తుంది. అక్కడ నేను కిందనే కూర్చొని ఫోన్ చేస్తా, ఇస్తార్లో ఫోన్ చేస్తా, పల్లె మాత్రం మంచం అంటని చెప్పి కిందనే కూర్చొని ఫోన్ చేయాలి. 8 నెలలు ఇప్పుడు అయిపోతే 8 నెలలు 9 నెలలు పడతాయి. మనం కూర్చోగలుగుతాం అనుకుంటే కూర్చోగలుగుతాం తప్పకుండా. నువ్వు ప్రయత్నం చేయబెట్టాను, నేను అన్నానని కాదు. నీ శరీరం నీ మనసు ఏం చెప్తుందో అది చేయాలి. బుద్ధి కూడా ఇంపార్టెంటే. అందుకని మనం పని చేయాలి బిడ్డ. అమ్మవారి ఇంట్లో ఉన్నా అత్తగారి ఇంట్లో ఉన్నా కూడా మనం గర్భంతో ఉన్న ప్రతి స్త్రీ చక్కగా పని చేస్తేనే లోపల ఉన్న పిండం అద్భుతంగా పెరుగుతుంది. అర్థం చేసుకోండి. పడుకొని ఉండద్దమ్మా, ఊకే పడుకొని కూర్చొని ఉండద్దు. చక్కగా పని చేయి, నీ పని నువ్వు చేసుకో, అందరికీ హెల్ప్ చేయి. నీ బిడ్డకి కూడా ఎప్పటికప్పుడు ఇలా చేతి పెడుతూ చక్కగా జ్ఞానాన్ని బోధించు. చెప్తా నేను కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను, మళ్ళీ లాస్ట్ టైంలో కాదు. ఓకే, అందరికీ చెప్పాలి ఇవన్నీ విషయాలు. గర్భంతో ఎవరైనా ఉంటే చాలు వాళ్ళ ఇంటికి పోయి చెప్పాలి మనం. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు, మనమన్నా చెప్పాలి. కాబట్టి కనీసం భూలోకానికి రాబోతున్న ఆత్మనన్నా జ్ఞానంతో పుట్టాలి. అందుకని చూడండి, ఇప్పుడు బాగా మంది పిల్లలు బాగా షార్ప్గా భూమి మీదకి వచ్చింది. వాళ్ళకి అసలు ఎక్కడ నేర్చుకున్నారు? నేర్చుకోరు. ఇది అడిగితే వాళ్ళు చెప్పేస్తారు. అంటే ఈ భూమి చాలా శక్తివంతంగా ఉంది. ఇప్పుడు ఎవరైతే ధ్యానంలోకి అసలు ఆటోమేటిక్గా చాలా గ్రేట్ మాస్టర్గా అవుతారని పత్రిజీ చెప్పిండు. అందుకని పిల్లల్ని ఖచ్చితంగా ఈ క్లాసులకు తీసుకురండి, వినేలాగా కూర్చోబెట్టండి. అసలు మొన్నటి క్లాస్లో ఒక కపర్ల గ్రామంలో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఒక క్లాస్ పెడితే అసలు ఒకటే క్లాస్ కి వాడు శాకాహారిగా మారు. మొన్నడేమో నిర్మల్ దగ్గర నేను చెప్పింది. ఇంకొక అబ్బాయి వాళ్ళ ఇంట్లో క్లాస్ పెట్టింది. వాళ్ళ మేనత్త క్లాస్ పెడితే వాడు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో శాకాహారిగా వాడే ఫస్ట్ మారలేదు. వాళ్ళ అమ్మ మారలే, వాళ్ళ నాన్న మారలే, వాళ్ళ నాన్నమ్మ మారలే, వాళ్ళ తాత మారలే. పసి మనసులు అంత గొప్పగా ఉంటాయండి. మనం నేర్పకనే వాళ్ళని నాశనం చేస్తున్నాం. కాబట్టి పిల్లలకి మాంసాహారం పెడితే మెదడు బ్లాక్ అయిపోతుంది, వాళ్ళ మెదడు చక్కగా పని చెయ్యదు. అందుకని వాళ్ళకి శాకాహారము, అది తాజా శాకాహారము, వాడిపోయినాయి, కుళ్ళిపోయినాయి, మురిగిపోయినాయి, బూజు పట్టినాయి, ఫ్రిడ్జ్లకి తీసి చేయగలను. తాజా అది చూస్తే కళ్ళకి ఇట్లా ప్రశాంతత అనిపించేలా ఉండాలి కూరగాయలు. అలా తాజా కూరగాయలని ఫ్రెష్గా నీ ప్రేమతో చక్కగా వండి శక్తివంతమైన భోజనం, టేస్ట్ భోజనం కాదు, టేస్ట్తో పాటు శక్తిగా ఉండాలి. ఆ భోజనం తినడానికి శక్తి రావాలి, అంత ఎనర్జీతో మనం పట్టగలగాలి. అందుకని ఆ పిల్లాడు ప్రతి ఆన్సర్ ఎప్పుడైనాడు. అసలు కైలాసంలో ఎవరు ఉంటారంటే అన్నీ చెప్పండి. కైలాసం గురించి మధ్యాహ్నం నేర్చుకుంటాం. దాని కైలాసం ఎందుకు అన్నారు, మానస సరోవరం ఎందుకు అన్నారు, అందులో ఎవరెవరు ఉంటారు, ఏంటి దాని అంతరార్థం అనేది తెలుసుకుంటారు. ఈరోజు ఏమేమి తెలుసుకుందామని అంటున్నానో అవన్నీ నేను గుర్తు చేయాలి. సరేనా? సరే, ప్రసాదం తీసుకున్నాను చెప్పాలి.